Right, today class. Okay, just share the line. Okay, today class ఇది అజయ్ కుమార్ గౌడ్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడా? సో ఓవర్వ్యూ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ ఇంకా అక్కడ చెప్తున్నాం. ఈ రోజు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏమి, స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్, ఈ 3 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం టుడే. ఓకే, Yes, sir. సో ఫస్ట్ వాట్ ఈస్ డిబిఎంఎస్? ఇంతవరకు డేటా అంటే ఏమో అర్థమైంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏమో తెలుసుకున్నాం, అదేవిధంగా డేటాబేస్ అంటే డిస్కస్ చేసినాం, అవునా? సో సింప్లిస్ట్ టర్మ్స్ చెప్తే డేటా అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, రా అంటే ప్రాసెస్, ఇన్ఫర్మేషన్ అంటే ఏమి, డేటాబేస్ ను ప్రాసెస్ చేసుకుని వస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేటాబేస్ అంటే ఏమి, కలెక్షన్ ఆఫ్ వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా ఈస్ నోన్ యాజ్ డేటాబేస్. ఈ 3 టర్మ్స్ ఇన్ క్లాస్ డిస్కస్ చేసినాం. ఈ రోజు క్లాస్ లో వాట్ ఈస్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏమి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కన్సిస్ట్ collection of interrelated data and set of programs to access that data. See the definition for DBMS. DBMS అంటే ఏమి, consists of collection of interrelated data and set of, ఆల్రెడీ కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా నే ఏమని చెప్తాము, డేటా బేస్ అని చెప్తామని చెప్పినాం, అవునా కదా? సో అది ఉంటుంది. అండ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్ డేటా, ఆ డేటాను యాక్సెస్ చేయడం కోసం డేటాబేస్ సిస్టమ్ లో ఏముంటుంది, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎంఎస్ ఇస్ ఏ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మనకి ఎగ్జాంపుల్ కావాలంటే డేటాబేస్ సిస్టమ్ మైక్రో సౌండ్ చేస్తుంది, మీరు మాట్లాడేటప్పుడు మాత్రం అన్మ్యూట్ చేయండి, మిగతాప్పుడు మ్యూట్ చేయండి, ఎవరితో మైక్రోఫోన్ వాయిస్ వస్తుంది. ఓకే, సో మనకు డేటాబేస్ సిస్టమ్ లో ఏముంటుంది, కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎంఎస్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. డిబిఎంఎస్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేసిన ఒక సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చి ఆరకల్ ఒకటి, MySQL ఒకటి, SQL సర్వర్ ఒకటి, ఈ విధంగా సెవరల్ మ్యాంగో డిబి ఉంది, ఈ విధంగా సెవరల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇంకా ఓల్డ్ లో అయితే డిబేస్, ఫాక్స్ ప్రో, సో ఈ విధంగా రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఈ సెమిస్టర్ లో మరి మనం ప్రాక్టికల్ కి కూడా ఒకటి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ థియరిటికల్ గానే కాదు, మనం ప్రాక్టికల్ లో కూడా ఏం ఉపయోగిస్తాం, డేటాబేస్ సిస్టమ్ ఉపయోగిస్తూ ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసి ఆ డేటాబేస్ లో డేటాను ఎలా ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసిన డేటాను ఎలా మ్యానిపులేట్ చేయాలి, అదేవిధంగా ఎంటర్ చేసిన డేటాను నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రీట్రీవ్ చేయాలి, ఇది మనం ప్రాక్టికల్ గా చేస్తాం. సో అక్కడ మనం ఏం ఉపయోగించబోతున్నాం అంటే ఈ సెమిస్టర్ లో ఆరకల్ ఉపయోగించబోతున్నాం, బోత్ ఫర్ బిఎస్సి అండ్ బీకామ్ కంప్యూటర్స్ ఇద్దరికి కూడా. ఆరకల్, ఓఆర్ తెలుసుకమ్మ స్పెల్లింగ్, ORACLE, ఆరకల్. ఇది మనము ఈ సెమిస్టర్ లో ఉపయోగించబోయే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ సెమిస్టర్ లో బిఎస్సి వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి నెక్స్ట్ సెమిస్టర్ లో ఉండదు, కానీ నెక్స్ట్ సెమిస్టర్ లో అయితే మీరైతే ఇంకో డేటాబేస్ సిస్టమ్ కూడా ఉపయోగిస్తారు. అది వచ్చి ఏమంటే MySQL అనే డేటాబేస్ సిస్టమ్. ఆల్రెడీ బోత్ బిఎస్సి అండ్ బీకామ్ ఆల్రెడీ ఒక డేటాబేస్ సిస్టమ్ ని మీరు నేర్చుకున్నారు. చెప్పండి ఏమది? నేను చెప్పిండాను, రామచంద్ర సార్ చెప్పింటాడు యూజువల్ గా. ఇది రామచంద్ర సార్, నాయుడు సార్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా. మీరు ఒక డేటాబేస్ సిస్టమ్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, ప్రాక్టికల్స్ కూడా చేసి ఉంటారు. నాకు తెలిసి బీకామ్ వాళ్ళు చేసినారు. OAT ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ లో MS యాక్సెస్. ఏమబ్బా త్రిపాల్ నాయుడు ఉన్నావా? త్రిపాల్ నాయుడు, OAT లో మీకు యాక్సెస్ ఉందా లేదా?
ఉంది సార్. ఎంఎస్ అది యాక్సెస్ కూడా ఉంది. ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే. అది కూడా ఏమో ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాబట్టి యాక్సెస్ అది మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఉంది, SQL సర్వర్ ఉంది. అదే విధంగా ఆరకల్ అనేది యాక్చువల్గా ఎంతకుముందు వేరే పేరు కంపెనీ నేమ్ ఉంది, వేరే ఉండింది. కానీ ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఆరకల్ బాగా పాపులర్ అయిందో కంపెనీ నేమే ప్రోడక్ట్ నేమే కంపెనీ నేమ్ గా చేంజ్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు కంపెనీ నేమ్ కూడా ఏమో ఆరకల్, ఎంతమంది రిలేషనల్ ప్రోడక్ట్స్ ఏదో ఉండింది దాని నేమ్. ఆ తర్వాత ఆరకల్ బాగా పాపులర్ అయ్యేసరికి కంపెనీ నేమ్ గా ఏమొచ్చింది అంటే ప్రోడక్ట్ నేమే కంపెనీ నేమ్ గా చేంజ్ చేసుకోండి. సో అది మనం వీఆర్ గోయింగ్ టు యూస్. ఇంకా దండిగా ఉన్నాయి, టెరా డేటా, నిజంగా సెవరల్ ఉన్నాయి. DBS మీరు పోయి ఇంటర్నెట్ లో వెతికి DBMS సాఫ్ట్వేర్స్ కి ఎగ్జాంపుల్స్ అడిగితే మనకు హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ లేకపోయినా పదుల్లో సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి వాటిలో మనమైతే ఆరకల్ ఉపయోగించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాబేస్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ లో ఏముంటుంది అంటే కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా, అదే డేటాబేస్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా అంటే ఏమి, డేటాబేస్ అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్ ద డేటా. ఆ ప్రోగ్రామ్ ను ఆ డేటాను యాక్సెస్ చేయడం కోసం ఏమైతే ప్రోగ్రామ్స్ అవసరం అవుతాయో అవన్నింటినీ కలిపి, అంటే డేటాబేస్ ప్లస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఈ రెండింటినీ కలిపి ఏమంటాం, DBMS అంటాం. But a DBMS consists of a collection of interrelated and persistent data. Already persistent data and this permanent data. This part of DBMS referred to as database. But దీన్ని ఏమంటాం, డేటాబేస్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ అండ్ పర్సిస్టెంట్ డేటా ఏమంటాం, డేటాబేస్ అంటాం. ఈ డేటాబేస్ లో ఉండే డేటాను యాక్సెస్ చేయడం కోసం డేటాబేస్ లో ఏం డేటా ఉంటుంది, నిద్రపోకుండా మేము క్వశ్చన్స్ అడుగుతాం అప్పుడప్పుడు. డేటాబేస్ లో ఏం డేటా ఉంటుంది, ఏం టైప్ ఆఫ్ డేటా ఉంటుంది? మంజునాథ్ మైక్ డిజేబుల్ చేసినావు, ఓకే మళ్ళీ ఆన్ చేసినావు, చెప్పు మంజునాథ్. డేటాబేస్ లో ఏం డేటా ఉంటుంది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది బాబు. డేటాను ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ ఉండదు, డేటా ఉంటుంది. ఏం ఎటువంటి డేటా ఉంటుంది అంటున్నా? రా డేటా, గట్టిగా. రా డేటా మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes అంట. ఓకే 10 minutes లో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతూ అజ్జేయలేను, ఎందుకోసం అంటే ఇక్కడ 10 minutes లో ఎండ్ అవుతుంది అని చూపెడుతుంది ఇది. జ్యోత్స్న ప్రియ, ఈ అమ్మాయి జ్యోత్స్న ప్రియ అని బీకామ్ లో ఎవరో ఉన్నారా? త్రిపాల్ నాయుడు, త్రిపాల్ నాయుడు, జ్యోత్స్న ప్రియ అని ఎవరు ఉన్నారా? జ్యోత్స్న ప్రియ ఎవరు లేరు సార్. జ్యోత్స్న ప్రియ, మై జ్యోత్స్న ప్రియ. ఇంకా ఆడియో కనెక్ట్ అవ్వలేదు సార్. అదే ఆడియో కనెక్ట్ అవ్వలేదు సార్, కట్ అయింది సార్. కట్ అయింది సార్. వెళ్ళిపోయింది అమ్మాయి జ్యోత్స్న ప్రియ. కట్ అయింది సార్. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ అమ్మాయి. మధ్యాహ్నం అమ్మాయికి క్లాస్ యాక్చువల్ గా ఇప్పుడు వచ్చి మరి 10 minutes ఉందమ్మా. 10 minutes లో ఫాస్ట్ గా అయిపోకూడదాం, అయినంత వరకు అవుతుంది. సో నేను క్వశ్చన్, డేటాబేస్ లో ఏం డేటా ఉంటుంది ధనలక్ష్మి? ఫాస్ట్. వెల్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ అండ్ ఏం మీనింగ్ఫుల్ డేటా ఉంటుంది అంటే ఎండ్ యూజర్ డేటా ఉంటుంది, మెటా డేటా ఉంటుంది. చెప్పిన టైప్ ఆఫ్ డేటా ఏముంటుంది అని చెప్పిన, ఏమి 2 types ఆఫ్ డేటా ఉంటుంది డేటాబేస్ లో. అదేమి యూజర్ డేటా End user data, మెటా డేటా. metadata, ఓకే. types of data. ఈ యూజర్ డేటాను మనం యాక్సెస్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా మనకి ఏమవసరం అవుతాయి, ప్రోగ్రామ్స్ అవసరం అవుతాయి. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ అదే ఏ సెట్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ యూజ్ టు యాక్సెస్, అప్డేట్ అండ్ మేనేజ్ డేటా. దిస్ పార్ట్ కాన్స్టిట్యూట్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాబేస్. దీన్ని ఏమంటాం, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ సింపుల్ గా ఏమంటాం, MS అంటాం. అంటే DBMS లో ఏముంటాయి, 2 parts ఉంటాయి. ఒకటి వచ్చి కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా, దట్ ఈస్ కాల్డ్ వాట్, డేటాబేస్. అదేవిధంగా ఆ డేటాబేస్ లో ఉండే డేటాను యాక్సెస్ చేయడం కోసం అవసరమయ్యే అప్లికేషన్ ప్రోగ్రామ్స్, దీన్ని ఏమంటాం, మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. దాన్ని ఏమంటాం, MS అంటాం. ఓకే, ఇది DBMS అంటే. సో కాబట్టి మనకు ఈ DBMS అనేది ఒక జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. ఇక్కడ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అంటే బాగా ఈ టర్మ్ బాగా వినండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మారిపోతుంది. దానికి దీనికి డిఫరెన్స్ తెలియాలంటే ముందు ఇది జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అంటే ఏముంటుంది, జనరల్ పర్పస్ అంటే ఏమిటి, ఈ DBMS అంటే ఇప్పుడు ఆరకల్ DBMS ను ఉపయోగిస్తూ మనం ఎటువంటి, అది యూనివర్సిటీకి సంబంధించిన డేటాబేస్ ఉన్నా మెయింటైన్ చేయొచ్చు, ఒక కాలేజీకి సంబంధించింది కావచ్చు, ఒక రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, ఒక బ్యాంకింగ్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఆరకల్ ఏదో పర్టికులర్ ఓన్లీ బ్యాంక్ కి సంబంధించిన మాత్రమే డేటాబేసెస్ ను మేనేజ్ చేస్తుంది అని కాదు. సో ఎనీ టైప్ ఆఫ్ డేటాబేసెస్, ఎనీ ఆర్గనైజేషన్, అది ఎటువంటి బిజినెస్ ఉన్నా కావచ్చు. అంటే మేబీ ఫైనాన్షియల్ బిజినెస్,
లేదంటే ఇట్ మే బి ఏ సర్వీస్ బిజినెస్, ఇట్ మే బి అన్ ఇన్సూరెన్స్ బిజినెస్, ఇట్ మే బి ఏ ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ కు సంబంధించిన డేటాకు సంబంధించి మనకు డేటాబేసెస్ ను ఈ ఆర్కల్, కాబట్టి ఎనీ ఆర్కల్ అనే కాదు, నేను చెప్తున్న ఏదైనా సరే ఆర్కల్ కావచ్చు, MySQL కావచ్చు, SQL సర్వర్ కావచ్చు, బాగా పాపులర్, ఈ 3 పాపులర్, అందుకోసం వీటిని చెప్తున్నాను. సో వీటిలో దేన్ని ఉపయోగించినా సరే, కాబట్టి DBMS అనేది ఏమవుతుంది, ఒక జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ నాట్ అప్లికేషన్ స్పెసిఫిక్, ఇది అప్లికేషన్ స్పెసిఫిక్ కాదు, ఇట్ ఈస్ ఏ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. సో కాబట్టి దీన్ని ఉపయోగిస్తే ఏం చేయొచ్చు, it can be used in railway reservation system, library management, university, ఈ విధంగా. సో DBMS ఓవరాల్ గా ఏం చేస్తుంది, డేటాను స్టోర్ చేయడము, డేటాబేస్ లోకి డేటాను స్టోర్ చేయడం, స్టోర్ చేసిన డేటాను ఎండ్ యూజర్ కు అవసరమైనప్పుడు రిట్రీవ్ చేయడం, అదే విధంగా మేనేజ్ చేయడం, అంటే అప్డేట్ చేయాలంటే అప్డేట్, డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, ఈ విధంగా మనకు డేటాబేస్ సిస్టమే డేటాబేస్ లో డేటాను ఇన్సర్ట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేసిన డేటాను రిట్రీవ్ చేయాలన్నా, మ్యానిపులేట్, ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా త్రూ డేటాబేస్ సిస్టమ్ ద్వారానే మనము డేటాబేస్ లో డేటాను ఇన్సర్ట్ చేయగలుగుతాం, రిట్రీవ్ చేయగలుగుతాం, మాడిఫై చేయగలుగుతాం, అదే విధంగా డిలీట్ చేయగలుగుతాం. డైరెక్ట్ గా మనం డేటాబేస్ లోకి డేటాను ఎంటర్ చేయలేం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరకల్ కు సంబంధించిన ఒక డేటాబేస్ ను క్రియేట్ చేసిన, మరి నేను MySQL DBMS ను ఉపయోగిస్తూ ఆరకల్ డేటాబేస్ లో డేటాను ఇన్సర్ట్ చేయగలుగుతామా అంటే లేదు. సో ఏ డేటాబేస్ సిస్టమ్ ఉపయోగిస్తూ ఒక డేటాబేస్ ను క్రియేట్ చేసినావు, యూజింగ్ దట్ డేటాబేస్ సిస్టమ్ మాత్రమే ఆ డేటాబేస్ లోకి డేటాను ఇన్సర్ట్ చేయగలుగుతావు, రిట్రీవ్ చేయగలుగుతావు, మ్యానిపులేట్ చేయగలుగుతావు. గాట్ మై పాయింట్? ఎస్ సార్, అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది చెప్పండి, చెప్పండి ఏమర్థమైంది అంటే? డేటాను చెప్పు 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 తిరుపతి నాయుడు చెప్పు. డేటాని సేవ్ చేసుకొని తర్వాత అది మనకు అవసరమైనప్పుడు చూడడానికి, ఉపయోగించుకోవడానికి, దాన్ని డిలీట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి ఉపయోగిస్తాం. హలో సార్, ఎడిట్ చేయడానికి ఏం ఉపయోగిస్తాం? మా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. సో డేటాబేస్ సిస్టమ్ అనేది ఒక జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. అలానే ఒక డేటాబేస్ సిస్టమ్ తో క్రియేట్ చేసే డేటాబేస్ ను, అంటే ఆరకల్ తో మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ను MySQL DBMS ద్వారా యాక్సెస్ చేయలేము. అర్థమవుతుందా? అది నేను చెప్తున్నా, అది ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను డేటాబేస్ ను ఆరకల్ తో క్రియేట్ చేస్తే ఆ డేటాబేస్ లో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా నాకేం కావాలి, ఆరకల్ DBMS కావాలి. ఆరకల్ నే DBMS ఉంటే ఆరకల్ డేటాబేస్ లో, అదేవిధంగా యాక్సెస్ లో ఒక డేటాబేస్ ను క్రియేట్ చేసినాం, యాక్సెస్ లో క్రియేట్ చేసిన డేటాబేస్ లో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా నీకేం కావాలి, యాక్సెస్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ ఆర్ DBMS మీ దగ్గర ఉండాలి. సో ఈ విధంగా ఏ డేటాబేస్ ని, ఏ డేటాబేస్ సిస్టమ్ ఉపయోగించి క్రియేట్ చేస్తున్నామో త్రూ దట్ డేటాబేస్ సిస్టమ్ యూజ్ చేస్తూనే ఆ డేటాబేస్ లో డేటాని ఇన్సర్ట్ ఆర్ మ్యానిపులేట్ చేయవచ్చు. ఓకే, సో కాబట్టి అంటే డేటాబేస్ ఉంది, మనకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఈ రెండు ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. దీంతో పాటు మళ్ళీ ఏమవుతాయి, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కావాలి. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి కావాలి నేను డిస్కస్ చేసింది. డేటాబేస్ సిస్టమ్ అంటే 2 పార్ట్స్ చెప్పినాం, సెట్ ఆఫ్ అప్లికేషన్స్, కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. అర్థమవుతుందా? Set of applications, collection of data, sir. ఏం ధనలక్ష్మి ప్రాపర్ గా వినాలా, ఇప్పుడు ఏం చెప్తున్నా, డేటాబేస్ సిస్టమ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటది? కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ అండ్ పర్సిస్టెంట్ డేటా, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, మనకు డేటాబేస్ ఉంది. డేటాబేస్ సిస్టమ్ లో 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి డేటాబేస్ సిస్టమ్ అని చెప్తా. డేటాబేస్ సిస్టమ్ ఒకటి ఉంటే చాలా, మనం డేటాబేస్ లో డేటాని ఇన్సర్ట్ చేసి రిట్రీవ్ చేయగలుగుతామంటే యాక్చువల్గా అదొకటి ఉంటే చాలు. కానీ అందరి డేటాబేస్ సిస్టమ్ ద్వారా దాంట్లో ఉండే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని యూజ్ చేయడం అందరి యూజర్స్ కు పాసిబుల్ కాదు. కాబట్టి సపరేట్ గా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ రిజల్ట్ కావాలంటే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా డేటాబేస్ సిస్టమ్ ద్వారా మీ రిజల్ట్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. రాయలసీమ యూనివర్సిటీ ఏం చేస్తుంది, ఒక సపరేట్ డేటాబేస్ ని క్రియేట్ చేసి అందరు స్టూడెంట్స్ సంబంధించిన డేటా అంతా కూడా, వాళ్ళ మార్క్స్ అంతటిని కూడా ఏం చేస్తుంది, ఒక డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అది ఉపయోగించేదైతే MySQL, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. MySQL అనే డేటాబేస్ సిస్టమ్ ఉపయోగిస్తూ డేటాబేస్ ను MySQL డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది, రిట్రీవ్ చేస్తుంది. మరి మీరు డైరెక్ట్ గా MySQL ఉపయోగిస్తున్నారంటే కాదు, మీరు ఏం
ఉపయోగిస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఒక వెబ్సైట్ ని విజిట్ చేస్తున్నారు. అవునా? ఇక్కడ వెబ్సైట్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆ వెబ్సైట్ లో వెళ్తారు, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు, క్లిక్ చేస్తారు. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇన్ టర్న్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, డేటాబేస్ సిస్టమ్ కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో అప్లికేషన్ ప్రోగ్రామ్ లో నువ్వు ఏమైతే ఇక్కడ డేటాబేస్ సిస్టమ్ లో ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి డేటాబేస్ లో ఉండే డేటాను యాక్సెస్ చేస్తాయి, అవి వేరే. నేను చెప్తున్న సపరేట్ అప్లికేషన్ ఏమంటే డిబిఎంఎస్ లో ఉండే అప్లికేషన్ కాదు, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ తో సంబంధం లేకుండా మళ్ళీ అప్లికేషన్ ప్రోగ్రామ్ డెవలప్ అవుతాయి HTML లాంగ్వేజ్ లోను, జావాలోను, మనం .NET లోను, విజువల్ బేసిక్ లోను, రకరకాల లాంగ్వేజెస్ ఉపయోగిస్తూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తాం. యూజింగ్ దట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎండ్ యూజర్ డిబిఎంఎస్ తో కనెక్ట్ అవుతాడు. డైరెక్ట్ గా మనకు ఎండ్ యూజర్ డైరెక్ట్ గా వచ్చి డేటాబేస్ సిస్టమ్ తో కనెక్ట్ కాడు. ఎలా కనెక్ట్ అవుతాడు? త్రూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అవి ఏది లాంగ్వేజ్ లో డెవలప్ చేసి ఉంటారు, HTML లో డెవలప్ చేయొచ్చు. HTML కాదు, ఉత్త HTML లో మనం డేటా కనెక్టివిటీ అనేది ఎప్పుడు చేయము. జనరల్ గా సర్వర్ సైడ్ లాంగ్వేజ్ ఉంటాయి, PHP ను, లేదంటే .NET. సో ఈ విధంగా ASP ను, రకరకాల సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, పెర్ల్, పైథాన్. సో ఈ విధంగా వాటిలో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మనం డెవలప్ చేస్తాం. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ ద్వారా యూజర్ ఏం చేస్తాడు, డేటాను అప్లికేషన్ ప్రోగ్రామ్ కు వాడు సబ్మిట్ చేసే ఇంటర్న్ అప్లికేషన్ ప్రోగ్రామ్ డైరెక్ట్ గా డేటాబేస్ లోకి డేటాను ఎంటర్ చేయలేదు. అది దేని ద్వారా ఎంటర్ చేయగలుగుతుంది? డిబిఎంఎస్ ద్వారానే. అది దేనికి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది అంటే ఆ డేటాబేస్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఉండే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డేటాబేస్ లోకి ఆ డేటాని ఎంటర్ చేయడం కావచ్చు, లేకపోతే రీట్రీవ్. నువ్వైతే ఎంటర్ చేయవు, నువ్వు హాల్ టికెట్ నెంబర్ ఇస్తావు, ఆ హాల్ టికెట్ నెంబర్ ను తీసుకొని అప్లికేషన్ ప్రోగ్రామ్ డేటాబేస్ సిస్టమ్ కి ఇస్తే డేటాబేస్ సిస్టమ్ ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉపయోగిస్తూ, తనలో ఉండే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉపయోగిస్తూ నీవు సబ్మిట్ చేసిన హాల్ టికెట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసి అగైన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ కి ఇస్తే అది నీకు టేబుల్ రూపంలో డిస్ప్లే అవుతుంది. అవునా కదా? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, ఒక చిన్న ఫామ్ వెబ్సైట్ లో వెళ్ళి చిన్న ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ లో ఓ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో నువ్వు టైప్ చేసి హాల్ టికెట్ ఇచ్చేసి సబ్మిట్ అని ఇస్తావు, వెంటనే కింద టేబుల్ ఫామ్ లో వస్తుంది. అంటే డైరెక్ట్ గా నువ్వు డిబిఎంఎస్ నువ్వు కాదు, నువ్వు అప్లికేషన్ ప్రోగ్రామ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నావు, ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్న్ డిబిఎంఎస్ కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. డిబిఎంఎస్ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసి అప్లికేషన్ ప్రోగ్రామ్ కి ఇస్తే మళ్ళీ అది అప్లికేషన్ ప్రోగ్రామ్ నీకు టేబుల్ రూపంలో